హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సత్యభూషణ్ ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే 7 days లోన్స్ గురించి. దీని మీద 2 వీడియోస్ మాత్రమే చేస్తాను నేను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ 2 వీడియోస్లో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి 7 days లోన్ గురించి చెప్తాను. తర్వాత దాని నుంచి ఎస్కేప్ అవ్వటం గురించి చెప్తాను. ఈ 2 వీడియోలో చెప్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకేమైనా అనదర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్, హెల్పింగ్, ఎస్కేప్ గురించి అన్నిటి గురించి చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. పాయింట్ వైజ్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 days లోన్స్ అనేవి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం చట్టపరమైనవి కావు. వాటి ప్రకారంగా నడుచుకోవు. వీటి యొక్క మేజర్ ఇంటెన్షన్ వచ్చేసి హెరాస్మెంట్ చేసి అమౌంట్ లాగటం, తక్కువ కాల పరిమితిలో ఎక్కువ డబ్బును సంపాదించడం వీటి యొక్క ఇంటెన్షన్. రెండో విషయం వచ్చేసి ఇవి పూర్తిగా ఫేక్ లోన్స్. మన యొక్క పర్సనల్ డేటాని బేస్ చేసుకొని, మన మొబైల్లోని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని లోన్స్ ఇచ్చి మనల్ని హెరాస్మెంట్ చేస్తారు. దీంట్లో మేజర్గా ఇవి రీపేమెంట్ చేసే వారిని టార్గెట్ చేస్తారు. తర్వాత ఆడవారిని, లేడీస్ని టార్గెట్ చేస్తారు. అమాయకుల్ని టార్గెట్ చేస్తారు. వీరు ఏం చేస్తారంటే కట్టకపోతే మీ మొబైల్లో కాంటాక్ట్స్ లిస్టు, తర్వాత మీ వాట్సాప్లో ఉన్న డీపీ అంటే ప్రొఫైల్ పిక్స్, మీ కాంటాక్ట్స్, మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ యొక్క ప్రొఫైల్ పిక్స్ తీసుకొని వాటి ఫొటోస్ మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. లేదు ఇన్ టైంలో పేమెంట్ చేస్తే ఆటోమేటిక్ పేమెంట్ అనేది వాళ్ళు మళ్ళీ మన అకౌంట్లో వేస్తారు. మనం కట్టిన తర్వాత అన్ఇన్స్టాల్ చేసినా కూడా మెసేజ్ పేమెంట్ చేసిన తర్వాత, మనీ పేమెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మనకి రివర్స్ మళ్ళీ మనీ పంపిస్తుంటారు, లోన్ ఇస్తుంటారు. మనం అన్ఇన్స్టాల్ చేసినా కూడా లోన్ వస్తుంటుంది. ఇటువంటి సమస్యల గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు చేస్తే ఈ 7 daysలో ఇచ్చే లోన్ చేసే హెరాస్మెంట్ గురించి, దాని గురించి క్లుప్తంగా వివరిస్తున్నాను. రెండవది ఏంటంటే 7 రోజుల కాల పరిమితి చెప్తారు, కానీ మీకు లోన్ శాంక్షన్ చేసిన రోజు నుంచి 6వ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు వీళ్ళు ఈ లోన్ ఒత్తిడి. వీళ్ళు మీకు బెదిరించడం, వాట్సాప్ల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ బెదిరించి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీరు ఇచ్చిన రెఫరెన్స్ నెంబర్స్కి కానీ వాళ్ళ ఫొటోస్ కానీ తీసుకొని, బంధువుల ద్వారా తీసుకొని ఫోటోలు తీసుకొని, బంధువుల ఫోటోలు, ఫ్రెండ్స్ ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫొటోస్ మార్కింగ్ చేసి, అంటే ఎలా అంటే అన్ని ఫొటోస్ అట్లాంటివి కాకుండా న్యూడ్ ఫొటోస్కి అటాచ్మెంట్ చేస్తారు. న్యూడ్ ఫొటోస్కి అటాచ్మెంట్ చేసి మిమ్మల్ని బెదిరిస్తారు. ఆ బెదిరింపుకి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గి దానికి ఆ రోజు అప్పటికప్పటికి సమస్యకి పరిష్కారం ఏంటి అనేది చేయకోకుండా, ఆలోచించుకోకుండా వాళ్ళు చేసిన మార్పింగే మనసులో ఉంచుకొని మన మైండ్ అంతా అటే తిరిగేటట్టు చేసి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు కానీ బయటికి వెళ్ళొద్దు, వాళ్ళ ముందు నా వల్ల వాళ్ళు యొక్క పరువు పోతుందన్న ఉద్దేశం, తర్వాత నేను తలెత్తుకొని తిరగలేనన్న ఉద్దేశంతో కొంతమంది అటెంప్ట్ మర్డర్, ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడటం, డబ్బు ఉండి కట్టిన వాళ్ళకి మళ్ళీ హెరాస్మెంట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదే చేయటం, రీపేమెంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ లోన్లు ఇవ్వటం, వాళ్ళే మనకి ఆటోమేటిక్ ఇవ్వడం, ఇక నేను కట్టాను అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇవ్వటం. వీళ్ళు చేసేది ఇదే దందాలండి. తర్వాత వీళ్ళు కట్టేది మీకు స్టార్టింగ్ 2000 నుంచి ఉంటుంది 7 days లోన్. దాంట్లో 600-700 రూపీస్ వాళ్ళు కమిషన్ బేసిక్ కానీ, తర్వాత ఇంట్రెస్ట్ పరంగా కానీ, ప్రాసెసింగ్ ఫీజు అని తీసుకొని మిగతాది మనకి ఇస్తారు. ఆ తర్వాత 2000 తర్వాత 3000 ఇస్తారు. 3000 తర్వాత 5000 ఇస్తారు. 5000 తర్వాత మనం ఏదైతే అమౌంట్ రీపేమెంట్ చేస్తామో అదే అమౌంట్ మనకి పెంచుతారు, కానీ మన అకౌంట్కి మాత్రం మనం రీపేమెంట్ చేసిన అమౌంటే వేస్తారు. ఈ రీపేమెంట్ చేసి మిగతాది మొత్తం వాళ్ళ కమిషన్
ఇంట్రెస్ట్ పరంగా తీసుకొని మిగతాది మనక్కడ అట్లా లూట్ చేస్తుంటుంది. చాలా వరకు ఇట్లా లక్షల్లో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సమస్యతో బాధపడుతున్న వారికి నా వీడియో చూసినట్టయితే మీకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి 7 days లోన్స్ నుంచి బారి నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనల్ని టార్చర్ చేసి రకరకాలుగా ఇంకొక విధంగా ఏంటంటే, మనం ఒకవేళ మన అదృష్టం బాగుండి ఏమి దొరకనప్పుడు మనం ఇచ్చే రిఫరెన్స్ నెంబర్స్ ఫోన్ చేసి పలానా వ్యక్తి ఈ నెంబర్ రిఫరెన్స్ నెంబర్కి పెట్టారు, అతను కట్టకుండా ఇట్లా మమ్మల్ని ఎస్కేప్ అయ్యాడు, మీ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీరు అతనికి చెప్పించారు కట్టియాలి, లేదంటే మీరైనా కట్టాలి, లేదంటే మిమ్మల్ని టార్చర్ చేస్తారు అనే ఉద్దేశంతో అట్లా కూడా చేస్తారు. ఈ విధంగా ఎంత మన ఇండియాలోని పెద్ద పెద్ద నగరాల్లో నుంచి ఉండి చేస్తుంటారు, కాల్ సెంటర్స్ నుంచి చేస్తుంటారు. ఈ మొత్తం నడిపించేది మాత్రం చైనా వాళ్ళే. చైనా వాళ్ళు వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా, వాళ్ళ యొక్క యాప్స్ ద్వారా మనకి చేస్తారు. అయితే ఇవి మనం పోలీసులకి, సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మనకు చాలా టైం పడుతుంది. ఈ కాల్ సెంటర్స్ ఇదివరకంటే కాల్ సెంటర్స్ అనేది ఉండేది, దాని ద్వారా పట్టుకుని ఒక నెలలో సాల్వ్ చేసేది. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ రావటం వల్ల అంతా ఇంటర్నెట్ కాల్స్ నుంచి చేయటం వల్ల వాళ్ళని పట్టుకోవడం లేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మన ఇండియాలోనే ఉంటారు కానీ ఇతర దేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నెట్ కాల్స్ వాడుతారు. వాస్తవానికి మన సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు చాలా వరకు ఫైండ్ అవుట్ చేసి ఇలాంటి ఫేక్ లోన్స్ యాప్స్ని ఫైండ్ అవుట్ చేసి గూగుల్ ప్లే స్టోర్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అట్లా కొన్ని వందల అప్లికేషన్లు తీసివేయటం జరిగింది. కానీ ఇంకా అవి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కరోనా వైరస్ మార్పు ఎలా చెందుతుందో, వేరియేషన్ ఎట్లా చెందుతుందో ఆ విధంగా వీళ్ళు అప్లికేషన్లు తీసుకుని రావడం జరుగుతుంది. తీసుకొచ్చి మనుషులను బాధింపబడడం జరుగుతుంది. ఇవరకు నీడెడ్గా ఉంది కానీ అవసరం ఉండి ఆన్లైన్లో వస్తున్నాయి కానీ ఆశతో తీసుకుంటారు, అర్థమైనా తీసుకుంటారు. కానీ వీళ్ళకి పెట్టే టార్చర్కి వాళ్ళు కట్టడం కాదు కదా, వాళ్ళ మనస్తాపంతో ఏదో ఒక అగత్యానికి పాల్పడతారు వీళ్ళు చేసే టార్చర్కి. ఇంకొక విషయం ఏంటంటే, మేజర్గా దీని బారిన పడేది చదువు రాని వాళ్ళు కాకుండా చదువుకున్న వాళ్ళే పడతారు. వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ మేజర్గా ఇది డిస్ట్రిబ్యూట్ చేసేది. కొన్ని యాప్స్ని మాత్రం గూగుల్ ప్లే స్టోర్ రిజెక్ట్ చేసేసింది, కొన్ని యాప్స్ ఉన్నాయి, మిగతావి కూడా ఫైండ్ అవుట్ చేసి మన సైబర్ క్రైమ్ వాళ్ళు రిజెక్ట్ చేయడానికి సిద్ధం చేస్తుంటారు. మిగిలిన వాటిని ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, మిగతా సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేస్తుంటారు. చదువు రాని వాళ్ళకంటే ఏమి రాదు కాబట్టి, దాని ప్రొసీజర్ తెలియదు కాబట్టి స్కిప్ చేస్తుంటారు ప్రతిదీ. చదువు వచ్చిన వారు కాబట్టి ఏదో వస్తున్నాయి, 2,000 3,000 వస్తున్నాయి, మనకి ఆ రోజు పాకెట్ మనీ ఖర్చు తీరుతుంది, మనకు వస్తే డబ్బులు వచ్చినాక కడదని అనుకుంటాం. కానీ అది మనల్ని చాలా దూరానికి తీసుకుపోతుంటుంది. కాబట్టి మీరు లోన్స్ ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మీరు ఏమైనా చేస్తున్నట్టయితే, ఏదైనా ఎటువంటి సమస్య అయినా వచ్చినట్టు ఉంటే నా కన్సల్ట్ కానీ ఫోన్ ద్వారా నా నెంబరు డిస్ప్లే మీద కనపడుతుంటుంది. కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. ఇక 2వ వీడియోలో ఎలా ఎస్కేప్ కావాలనేది నేను 2వ వీడియో తయారు చేసి చెప్తాను. దానిలో ప్రొసీజర్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. 7 days లోన్స్ ఈ విధంగా ఇస్తారు, ఈ విధంగా ఇచ్చి ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా మనం ఎస్కేప్ కావాలనేది పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను. దానికి మించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను.